మోకాళ్ళలోతు నీళ్ళొచ్చేసినాయి. మోకాళ్ళలోతు నీళ్ళొచ్చేస్తే పిల్లలు మాకు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. అత్తగారు, మామగారు ఇద్దరేమో చంటి పిల్లలు ఉన్నారు. ఎలాగా ముందు వాళ్ళని బయటికి పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళి ఏం చదువుతాము, అప్పటికి మంచం ఎక్కించాం. ఒక్కసారి చూడండి, మంచం మీద ఐరన్ గ్రిల్ వేసి గ్రిల్ మీద సాంబాలు పెట్టాం. అప్పటికి ఆ గ్రిల్ కూడా మొత్తం తడిసిపోయింది. పిల్లలకి పుస్తకాలు కానీ మాకు బట్టలు కానీ ఏమీ లేవు. మొత్తం A to Z కొనుక్కోవడమే. మాకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు వరకు మేము నిన్నటి నుంచి చెప్తున్నారు, వస్తున్నాం మేము క్లీన్ చేస్తాం మీరు చేయొద్దంటే, ఇవాళ మేము నిన్న వెళ్ళి కలిసాం సార్ని, ఇవాళ వెళ్ళి కలిస్తే ఇవాళ మాకు ఒక ముగ్గురిని అప్పచెప్పారు దగ్గరుండి క్లీన్ చేయించుకోండి అని. కానీ ఏంటంటే ఇది 4 రోజుల నుంచి ఇల్లు ఎలా ఉంది ఏంటి అనే బెంగ మీద వస్తున్నాం. కానీ మాకు కాళ్ళకి ఒక రకమైన ఎలర్జీ వచ్చేసింది. ఇంటికి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి ఇంటికి వెళ్ళేసరికి తట్టుకోలేకపోతున్నాం బాడీ. అదండి మా బాధ. మాకు ఇంట్లో 2 టీవీలు ఉన్నాయండి, 2 కూలర్లు ఉన్నాయి. ఫ్రిడ్జ్ అయితే మోటార్తో సహా ఊడొచ్చేసింది. ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ అసలు అది ఎత్తను కూడా ఎత్తలేకపోతుంది. దానికి లోపల టబ్బు బయటకు వచ్చేసింది. బియ్యము, నెలవారీ అచ్చాలు, గ్రైండర్లు, ఒక గ్రైండర్ ఉంది, పెద్ద గ్రైండర్ ఇదిగోండి. ఇదైతే ఒకసారి చూడండి, ప్లగ్ కూడా ఎలా ఊడొచ్చేసిందో మొత్తం. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, నిన్న మంచము బయట పడేసాము. ఏం చేస్తామండి? ఇప్పుడు మా పిల్లల్ని, మా పేరెంట్స్ని, పెద్దవాళ్ళని తీసుకొచ్చినా ఎక్కడ పెడతాము? మామూలుగానే ఇక్కడ పాములు తిరుగుతాయి. అటువంటిది ఈ బురదకి 4 పాములు తిరిగాయండి. గుండె ఆగిపోయింది. 2 రోజుల నుంచి బీపీ నాకు. దానికి తోడు ఇప్పుడు దోమలు బాగా ఉన్నాయి. ఇప్పుడు ఇది వారంలో అయ్యేలా కనిపించట్లేదు. ఎన్ని రోజులని పునరావాస కేంద్రాల్లో ఉంటాం. అక్కడ వాష్రూమ్ బాగుంది, ఫుడ్ అది, కానీ వాష్రూమ్స్ ఇబ్బంది, స్నానాలు లేవు. మామూలుగా స్నానం లేకపోతే ఒక ఎలర్జీ అయితే ఈ నెలలో తిరుగుతుంటే మొన్న శనివారానికి వారం అండి. శనివారం పొద్దున్న 9ంటికి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయాం. మంగళవారం వచ్చేసరికి ఇదిగోండి మీరు నుంచిన సీలింగ్కి నీళ్ళు వెళ్ళాయి. సో ఇంకా ఏమీ లేవు పని చేయడానికి. ఎక్కడో ఒక చోట ఒకసారి స్నానం చేసాము మేము ఆడవాళ్ళం, మిగతా మగవాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు వచ్చి బట్టలు తీసుకుంటున్నాం, ఉతుకుతున్నాము, మళ్ళీ అవి ఇక్కడ ఆరేసి మళ్ళీ వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారు. స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు. బయట ఏమో పైప్ పగిలిపోయింది, నీళ్ళు లోపలికి రావట్లా. చేతులు మళ్ళీ సందు బయటకి వెళ్ళి మినరల్ వాటర్ ఆంటీ గారిని అడిగి మేము చేతులు అవి కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే నాకు ఈ చిన్న పిల్లాడు 4 years, ఇంకా 4 రేపు జనవరికి వస్తాయి. గబుక్మని మీదకి వస్తే క్రిములు ఏమైనా అంటుకుంటే స్కిన్ ఎలర్జీ. ఎలా మాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి వాలంటరీ నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ప్రభుత్వం బాగానే ఉందండి. కొంచెం మేము వెళ్ళి సార్ని, ఎమ్మెల్యేని కానీ ఎవరినైనా కానీ మేము డైరెక్ట్గా వెళ్తే కలవడానికి వాళ్ళు అనుమతిస్తున్నారు. సార్ ఇది మా ప్రాబ్లము, మేము చేసుకోలేకపోతున్నామంటే ఆయనకు తోచినట్టుగా మాకు వర్కర్స్ని అందించడం కానీ, క్లీనింగ్ మేము చేస్తామమ్మా మీరు ఉండండి, తర్వాత నష్టపరిహారం ఏంటి అనేది కూడా నేను చెప్తాను అని సార్ చక్కగా రెస్పాన్స్ అవుతున్నారండి.